హలో హాయ్ అండి. టుడే నేను చికెన్ కర్రీ రెసిపీ కోసం చెప్పబోతున్నాను. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసాను. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేశాను. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, ధనియాలు, పచ్చిమిర్చి, బాదం పప్పు, జీడిపప్పు కూడా తీసుకొని పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం. తర్వాత చికెన్ కడుక్కొని శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత చికెన్ యాడ్ చేశానండి. చికెన్ యాడ్ చేసింది ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని చికెన్ని మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేశాను, కల్లుప్పు యాడ్ చేశానండి. తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత లిడ్ పెట్టుకొని ఒక్క నిమిషం అలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత పసుపు, కారం, చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇది ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా పౌడర్. తర్వాత ఒక వాటర్ గ్లాస్తో నీళ్ళు పోసాను. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.